Hello dear students, now we discuss inverse Laplace transform of product of two or more than two transforms. ఈ పార్షల్ ఫ్రాక్షన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నేను డివైడ్ చేశాను. టైప్ వన్ ఏంటి అంటే లీనియర్ ఎస్ పవర్ వన్ ఎస్ పవర్ వన్. ఇయర్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ ఫామ్లో ఉన్నవి టైప్ వన్ క్వశ్చన్స్గా నేను డివైడ్ చేశాను. నెక్స్ట్ అగైన్ నవ్ సీ ద డినామినేటర్ ఎస్ స్క్వేర్ ఉంది. క్వాడ్రాటిక్ ఫామ్ ఉన్నప్పుడు ఎలా షార్ట్ కట్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. టైప్ త్రీ క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి లీనియర్ ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు. ఓకే, నవ్ ద టైప్ వన్ క్వశ్చన్స్ వన్ బై వన్ విల్ సాల్వ్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. హియర్ L inverse of 4 by s plus 1 into s plus 2 split into the partial fraction. ఎందుకు పార్షల్ ఫ్రాక్షన్గా చేయాలి అంటే మనకి ఏంటంటే సింగిల్ ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇలా ఉన్నాయి ఫార్ములాస్ ఎస్ ప్లస్ ఏ సింగిల్ టర్మ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇట్ షుడ్ బి ఓన్లీ సింగిల్ టర్మ్, ప్రొడక్ట్ ఆఫ్ టూ కానీ మోర్ దెన్ టూ టర్మ్స్ కానీ లేవు. సో అలా సింగిల్ ట్రాన్స్ఫార్మ్గా మనం కన్వర్ట్ చేయాలి అంటే 100% పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్కి వెళ్ళడమే బెటర్. పార్షల్ ఫ్రాక్షన్ లేకుండా సాల్వ్ చేయలేమంటే సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే కన్వల్యూషన్ థీరం ఉంది. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద కన్వల్యూషన్ థీరంను బేస్ చేసుకునైనా మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం డినామినేటర్ ఈక్వేట్ టు 0 చేయాలి. లేదు ఒక జనరల్ ప్రొసీజర్కి వెళ్తాను. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ఏం చేయొచ్చు మనం 4 డివైడ్స్ ఇయర్ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 2ని పార్షల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయాలి. అంటే మనం ఏం రాయాలి ఏ బై ఎస్ ప్లస్ 1 నెక్స్ట్ ప్లస్ ఇయర్ బి బై ఎస్ ప్లస్ 2. లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఈ మెథడ్ను ప్రిఫర్ చేయను ఎందుకంటే లెంతీ ప్రొసీజర్. వైల్ క్యాలిక్యులేటింగ్ ద ఏ అండ్ బి వాల్యూస్ వీ మే గెట్ సమ్ మిస్టేక్స్. ఓకే, సో ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే denominator should equal to 0. The denominator is here by s plus 1 into s plus 2 is equals to 0. So we get here s plus 1 is equal to 0 and here s plus 2 is equal to 0. Here we get s is equal to minus 1, s is equals to minus 2. Now here also we can easily identify s is equals to minus 1 వస్తుంది, ఇక్కడ minus 2 వస్తుంది. s ఈక్వల్ టు మైనస్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా, సో ఈ టర్మ్లో మనం s ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయకూడదు, సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 4 బై ఇయర్ s ప్లస్ 1. ఇంకా రిమైనింగ్ ఏ టర్మ్ అయినా ఏ టర్మ్ ఈస్ దెర్ ఎనీ s రీప్లేస్ బై మైనస్ 1. సో మైనస్ 1 ప్లస్ 2 నెక్స్ట్ ప్లస్ 4 డివైడ్స్. ఇప్పుడు ఇక్కడికి రండి, మైనస్ 2 ఉంది కదా. సో సబ్స్టిట్యూట్ s ఈక్వల్స్ టు మైనస్ 2 వేర్ ఎవర్ ఈజ్ s ఈజ్ దేర్ ఎక్సెప్ట్ దిస్ టర్మ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 మైనస్ 2 0 అవుతుంది. డినామినేటర్ 0 అవుతే ఏమవుతుంది అన్డిఫైన్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇయర్ s మీన్స్ మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ ఇయర్ s ప్లస్ 2. ఓకే, so this is then used for the rough calculation for understanding purpose. Now this one is equals to L inverse of 4 divides denominator minus 1 plus 2, here it is 1. Okay, 1 into s plus 1 s plus 1 next plus 4 divides minus 2 plus 1 minus 1. So minus 1 into here s plus 2. In the next step L inverse of 4 by s plus 1 plus into minus minus 4 divides here s plus 2. Here L inverse of 4 by s plus 1 minus here L inverse of 4 divides s plus 2. So numerator 4 4 ఉంది, 4 అనేది constant. So we can write in front of L inverse 4 into L inverse of 1 by s plus 1. 4 ఎందుకు కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ కాదు, యూజింగ్ ద లీనియారిటీ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్ చేసుకొని అది కాన్స్టెంట్ని బయట రాయొచ్చు. సో 4 ఇయర్ ఆల్సో కాన్స్టెంట్. L inverse of now 1 by s plus 2. So we have the formula. Here
since L inverse of 1 by s plus a, in the previous class we have discussed e power minus at. ఇక్కడ నెగిటివ్ ఉందనుకో, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. యూ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకే, నా 4 into e to the power of 1 is there plus 1, so minus 1 into t, minus 4 into e to the power of minus 2 into t, so that implies 4 e to the power of minus t minus 4 into e to the power of minus 2t. Clear. Go to the next problem. Product of three terms are here. Okay, so దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. 3 కాదు, 4 కానీ 5 కానీ 6 అయినా ఉండొచ్చు. అయితే జనరల్ ప్రొసీజర్ ఏంటి? ఏ బై ఎస్ ప్లస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఎస్ ప్లస్ 1 ప్లస్ ఇయర్ సి బై ఎస్ ప్లస్ 2. ఇది లెంతీ ప్రాసెస్ కదా, సో నేను దీనికి కూడా రిస్ట్రిక్టెడ్ చేస్తాను. నా దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఇయర్ ఎస్ ప్లస్ 2. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను? ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఇక్కడ ఎస్ వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? -1. హియర్ వి గెట్ -2. ఓకే, నా 1 by 1 సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ గో టు ద 0. ఈ 0ని ఎస్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, నా యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఎస్. ఎస్ ఆఫ్ నౌ 0 plus 1 into 0 plus 2. Clear. Next place. Next go for here -1. 1 by -1 into here s plus 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు ఎందుకంటే ఇది దీని నుంచే వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అగైన్ here s plus 2, s ప్లేస్లో మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఎస్, here s is equals to -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. now -1 ప్లస్ 2. క్లియర్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ప్లస్ పెట్టాలి, -2కి వెళ్ళాలి. సో 1 బై ఎస్ అంటే -2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2. ఓకే, నా బిఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఉంది. నౌ హియర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 0 plus 1. 0 plus 1 వచ్చేసి 1. 0 plus 2 2. 1 into 2 2 కదా, సో 2 into s అని రాస్తున్నాను. నెక్స్ట్ ప్లస్ 1 బై -1 ఇయర్ -1 -1 ప్లస్ 2. -1 ప్లస్ 2 వచ్చేసి 1 వస్తుంది. నెక్స్ట్ -1 అంటే -2 ఆఫ్ ఇయర్ s ప్లస్ 1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఇయర్ ప్లస్ 1 బై -2 ఇయర్ -2 -1 -2 -1 -1 ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -2 is there. -2 into -1 2 of here s plus 2. Okay, now apply L inverse to the each and every term of it. 1 by 2s, next plus into minus L inverse of 1 by 2 of here s plus 1, next plus L inverse of 1 by 2 of here s plus 2. So here 1 by 2 of L inverse of 1 by s. 1 by 2 అనేది డినామినేటర్లో 2 ఉంది కదా, 2 అనేది కాన్స్టెంట్. మైనస్ ఇయర్ ఆల్సో 1 by 2 అనేది కాన్స్టెంట్. సో ఇయర్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1. నెక్స్ట్ ప్లస్ 1 by 2 ఇయర్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 2. ఓకే, నౌ 1 by 2 L ఇన్వర్స్ ఆఫ్ 1 by s వాల్యూ 1 minus 1 by 2 L inverse of 1 by s plus 1 e power minus 1 into s. ఓకే, ప్రీవియస్గా మనం ఫార్ములా రాసాం కదా, 1 by 2 L inverse of 1 by s plus 2 అంటే e to the power of minus 2 into s. మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతే రైట్ డౌన్. L inverse of 1 by s plus a is equals to what? e power minus a into minus at. Okay, so like that minus 1 by 2 minus e power minus s by 2 minus 1 into s. Next plus here 1 by 2 e power minus 2 into s minus 2s. Next, so here s square ఉంది న్యూమరేటర్లో. s square ఉన్నా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ చేయాలి మనం? ఫస్ట్ రైట్ ద సొల్యూషన్. హియర్ L ఇన్వర్స్ ఆఫ్ s square by s plus 1 into here s plus 2 into here s plus 3 as it is there.
నేను ఏమంటున్నాను, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఎస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఈక్వల్ టు -1 దగ్గర ఫెయిల్ అవుతుంది. ఇది వచ్చేసరికి -2 దగ్గర ఫెయిల్ అవుతుంది. ఇట్ గోయింగ్ టు బి ఫెయిల్ ఎట్ ఇయర్ -3. ఓకే, నౌ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ సబ్స్టిట్యూట్ -1, రైట్. నౌ -1 all to the power of 2 all divides. ఈ టర్మ్ లో మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు, రైట్. కీప్ యాజ్ ఇట్ ఈస్ హియర్ s ప్లస్ 1. నెక్స్ట్ రైట్ హియర్ -1 ప్లస్ 2 నెక్స్ట్ ఇంటూ -1 ప్లస్ 3. ఫస్ట్ టర్మ్ ఓవర్. నెక్స్ట్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ న్యూమరేటర్, -2 హోల్ స్క్వేర్ ఆల్ డివైడ్స్. డినామినేటర్ -2 ప్లస్ 1 ఎస్ ప్లస్ 2, ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు కదా, చేస్తే ఇన్ఫినిటీ వచ్చేసింది, ఎస్ ప్లస్ 3. సో -2 ప్లస్ 3. ఓకే, 2 is also over. Next -3 plus -3 all to the power of 2 all divides. -3 plus 1 again -3 plus 2 into here s plus 3. Okay, now this one is equal to L inverse of -1 whole square 1 by coming to here -1 plus 2 1. ఇక్కడ ఏమొస్తుంది, -1 ప్లస్ 3 ఏమవుతుంది, 2 కదా. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ ఫస్ట్ టర్మ్. సో 2 ఆఫ్ ఎస్ ప్లస్ 1. నెక్స్ట్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. సో 4 డివైడ్స్ -2 ప్లస్ 1, ఇక్కడ -1, -2 ప్లస్ 3 ఇయర్ వి గెట్ 1, -1 ఇంటూ 1 -1. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, otherwise I am going to write here -1 of here s plus 2. Next again -3 whole square 9 divides -3 plus 1 -2. Here we get -2 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి -1 వస్తుంది. -3 plus 2 -1, -2 into -1 2. Now here 2 of s plus 3. Clear. Now apply each and every term కి L inverse apply చేస్తాను. L inverse of 1 by 2 of here s plus 1. Okay, next plus into minus, L inverse of 4 by here s plus 2. Next plus L inverse of 9 by 2 of here s plus 3. Okay, now I am writing directly here 1 by 2 కదా, denominator 2 ఉంది, constant. Yes, now remaining ఏం వస్తుంది, L inverse of 1 by s plus 1 e power -1 into t. Here minus, numerator లో 4 అనేది కాన్స్టెంట్. ఈ 4 if we write in front of L inverse we get 1 by s plus 2 కదా, అంటే e to the power of -2 into t వస్తుంది. Next again place here 9 by 2 as a constant. So 1 by s plus 3 is there. So we get e to the power of -3 into t. So this is the way. Okay, next here సార్ డినామినేటర్ ప్రీవియస్ లాగా లేదు కదా, మరి ఇలా ఉంది ఏంటి, నో ఇష్యూ. ఎస్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎస్ మైనస్ 6 ఈక్వల్ టు 0 కదా. మనం లోయర్ స్టాండర్డ్లో ఎస్ ఇంటూ -6 ఎక్స్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీ హ్యావ్ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్, రైట్. సో ఈ ప్రాసెస్ని మనం ఎప్పుడు కానీ చేయకూడదు, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ క్యాల్సియాలో ఉంటుంది కదా. సో ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ని క్యాల్సిలో ఎంటర్ చేస్తే +6 సారీ we get -2 and -3 వస్తుంది రూట్స్. అంటే ఎస్ వాల్యూలు ఏమొస్తాయి, -2 and -3 కదా, అక్కడ ఎక్స్లో చూపించింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి. సో మనం ఏంటి, ఎస్ స్క్వేర్ ప్లస్ ఇయర్ 5s ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 రూట్స్ వచ్చాయి కదా, ఇటు పంపించేసి ఏంటి s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 3. అంటే దీన్ని మనం ఇలా ఫ్యాక్టరైజ్గా రాసేయచ్చు కదా. సో అలాగే రాస్తాను ఇక్కడ, L ఇన్వర్స్ ఆఫ్ s minus 2 divides s square plus here 5s plus here 6 is equals to, now L inverse of s minus 2 divides here s plus 2 into s plus 3. Okay, now denominator ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే s ఈక్వల్ టు -2, ఇక్కడ వచ్చేసరికి s is equal to -3. ఈ 2 వాల్యూస్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది కదా కండిషన్. Now here L inverse of
ఫస్ట్ -2 తీసుకుంటాను. సో న్యూమరేటర్లో -2 డివైడ్స్ s ప్లస్ 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు కదా. నెక్స్ట్ అగైన్ -2 ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ ప్లస్ here minus go for -3. Now -3 -2 divides here -3 plus 2 into s plus 3. Okay, here L inverse of -2 -4 denominator -2 plus 3 ఉంది 1 అవుతుందా, 1 into s plus 2 again here s plus 2 -3 -2 -5 అవుతుంది. సో -5 by -3 plus 2 అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయొచ్చా, రిమైనింగ్ ఇక్కడ ఏమవుతుంది s plus 3 అవుతుంది. సో L inverse of -4 divides s plus 2. Next plus L inverse of here 5 divides s plus 3. Okay, now -4 అనేది constant. We get L inverse of 1 by s plus 2 e to the power of -2 into t. Next place here 5 constant కదా. If we write in front of L inverse, we get L inverse of 1 by s plus 3 again e to the power of -3 into t minus here 3t. Okay, I hope you understood clearly. Next go for here fifth one. ఓకే, మీకు ఇక్కడ డౌట్గా అనిపిస్తుంది ప్రీవియస్ ప్రాబ్లంలో కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లేదు ఇది హెల్ప్ఫుల్గానే ఉంది అంటే అదైనా కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ అగైన్ ఇయర్ s పవర్ 2 ఉంది, s పవర్ 2 డినామినేటర్ ఉంది. ప్రీవియస్ ఏముంది లీనియర్ కదా. సో ఇయర్ L ఇన్వర్స్ ఆఫ్ ఇది సాల్వ్ చేయాలి అంటే న్యూమరేటర్ షుడ్ బి 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది మనకి s పవర్ 2 అని ఉంది. దాన్ని ఏం చేశానంటే s పవర్ 2 ఆఫ్ ఇయర్ 1 బై s స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఇయర్ s స్క్వేర్ ప్లస్ 25. ఓకేనా, దిస్ వన్ రైట్. నౌ here this one is equals to L inverse of s square as is రాస్తాను ఆఫ్ ఈ టర్మ్ వచ్చేసరికి ఫస్ట్ హైయెస్ట్ కాన్స్టెంట్. లుక్ ఎట్ ద డినామినేటర్ 4 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ 25 ఉంది. సో 1 బై హైయెస్ట్ కాన్స్టెంట్ మైనస్ లోయెస్ట్ కాన్స్టెంట్. లోయెస్ట్ కాన్స్టెంట్ 4 ఉంది కదా, దెన్ అగైన్ 1 బై s స్క్వేర్ ప్లస్ 4 అని రాయాలి. లోయెస్ట్ టర్మ్, లోయెస్ట్ కాన్స్టెంట్ ఉన్న టర్మ్ ఇది కదా, అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మైనస్ 1 బై రిమైనింగ్ కాన్స్టెంట్ s స్క్వేర్ ప్లస్ 25. సార్ నేను లోయెస్ట్ మైనస్ హైయెస్ట్ రాస్తానంటే ప్రాబ్లం ఏం కదా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, దీన్ని రీఎవాల్యుయేషన్ చేసినప్పుడు, రీకాల్కులేషన్ చేసినప్పుడు మనకు బిఫోర్ టర్మ్ వస్తుందా లేదా చెక్ చేస్తాం అంతే. ఓకే, హైయెస్ట్ కాన్స్టెంట్ మైనస్ లోయెస్ట్ కాన్స్టెంట్తో ఎండ్ అయిపోయింది. సో 1 బై s స్క్వేర్ ప్లస్ లోయెస్ట్ టర్మ్ రిటర్న్ మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 4 21 కదా. L ఇన్వర్స్ చేసినప్పుడు 21 కాన్స్టెంటే కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఇయర్ బిఫోర్ L ఇన్వర్స్ 1 బై 21 ఇయర్ L ఇన్వర్స్ ఆఫ్ నౌ ఇయర్ s స్క్వేర్ ఆఫ్ 1 బై ఇయర్ s స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 25. ఇప్పుడు సింగిల్ టర్మ్గా స్ప్లిట్ అయిపోయినాయి కదా, సింగిల్ టర్మ్సే ఉంది కదా, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ 2 టర్మ్స్ లేదు కదా డినామినేటర్. సో నౌ వీ కెన్ అప్లై or multiply. Okay, we have written s square before this term, right? Now s square by s square plus 4 minus s square by here s square plus 25. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా మనకి L ఇన్వర్స్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా లేదు. న్యూమరేటర్లో s ఉంది అంటే s by s square plus a square. Please, I am writing the formula here. L inverse of s by s square plus a square, it is there. సో we write here cos 80 ఫార్ములా. మరి ఇక్కడ cos 80 కావాలి అంటే న్యూమరేటర్ షుడ్ హ్యావ్ ఓన్లీ ఏ రైట్, ఎస్ రైట్, బట్ ఇక్కడ ఎస్ లేదు కదా, సో అప్లై చేయకూడదు. మనం ఏం చేయాలి, ఇక్కడ ఎస్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎస్ ఇంటే ఎస్ రాద్దామా, రాంగ్. అక్కడ డినామినేటర్ కాన్స్టెంట్ ఏముంది, 4 ఉంది. ఎస్ ఆర్ నో, 4 ఉంది కాబట్టి నేను ఇక్కడ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ బై 4 రాస్తాను. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ హియర్ 1 బై 21 ఇయర్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by 21 L inverse of here s square adding and subtracting by the denominator. Okay, all divides here s square plus 4 as it is denominator. Next
మైనస్ మైనస్ ఎస్ స్క్వేర్ సెకండ్ టర్మ్ డినామినేటర్ ఏముంది ఇక్కడ 25 ఉంది. సో యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ బై 25, subtracting by 25 divides here s square plus 25. Okay, now this one is equal to 1 by 21. For the space constraint I'm taking the next page here. Okay, 1 by idi problem di kaadu, continuation 1 by 21, 1 by 21 of here s square plus 4 divides s square plus 4 minus 4 divides s square plus 4. See here, ఇది దీనిపై రాస్తున్నాను, మైనస్ 4 బై ఇది రాస్తున్నాను. నెక్స్ట్ అగైన్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 బై ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఎస్, నెక్స్ట్ అగైన్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 బై ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 minus into minus plus. Now remaining here 25 divides here s square plus 25. So s square by 4, s square plus 4, s square plus 25 get cancelled. So we get here 1 by 21 of 1 minus here 4 by s square plus 4 minus 1 plus here 25 divides here s square plus 25. Clear? Plus 1 minus 1 also cancel. Here L inverse before, sorry, L inverse. Now 1 by 21 L inverse of remaining terms minus 4 by s square plus 4 again plus 25 by here s square plus 25 only. So here 1 by 21, 1 by 21 of here minus 4 constant, minus 4 into L inverse of 1 by s square plus 4 into 2 square అని రాస్తాను. Next again plus here 25 is constant, I am writing directly 1 by s square plus 25 ni 5 square రాయొచ్చా? So why I am writing and splitting like this here, we have L inverse of 1 by s square plus a square is equals to what? 1 by a sin at formula. Yes, ఈ ఫార్ములా కన్వర్ట్ అయిపోయింది కదా. సో 1 by s square plus a square. So remaining here 1 by 21 of 1 by 21 of దీనికి ఇక్కడ రాశాను ఫార్ములా minus 4 into this one is equal to what? Sin 80 by a or 1 by a sin 80. Sin a వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2 ఉంది. a స్క్వేర్ కదా, ఇక్కడ 2 స్క్వేర్. ఓకే, now sin 2t by 2. నెక్స్ట్ ప్లస్ 25 here L inverse of 1 by same again a వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. సో sin 5t by 5. ఓకే, రిమైనింగ్ మల్టిప్లై చేస్తే చేయండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ హియర్ ఇట్స్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ 1 ఇయర్. ఇలా చూస్తే డినామినేటర్ ఎలా ఉంది మరి? ఇయర్ క్యూబ్లలో ఉంది. క్యూబ్లలో ఉన్న కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఓకే, ఎస్ క్యూబ్ మైనస్ ఇయర్ 6s స్క్వేర్ ప్లస్ ఇయర్ 11s మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఎంటర్ ఇన్ క్యాల్సి. సో వి గెట్ ఎస్ వాల్యూ 1, 2, 3 వచ్చేస్తాయమ్మా. ఓకేనా, రూట్స్ వచ్చినాయి కాబట్టి ఎస్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11s మైనస్ 6. ఓకే, దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇవి రాయాలి. ఎస్ మైనస్ 1, ఈ 2 ఇటు వస్తే మైనస్ ఎస్ మైనస్ 2, రిమైనింగ్ ఏమవుతుంది? ఎస్ మైనస్ 3. యాక్చువల్లీ ఇది టైప్ 1 క్వశ్చన్ కదా, లీనియర్లోకి వెళ్ళిపోయింది కదా, టైప్ 1 క్వశ్చన్. నౌ వీఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2s plus 3 divided by s plus 1 here s plus s s minus 1 s minus 2 here s minus 3. ఓకే నా, దీన్ని ట్రై చేయండి ప్రాబ్లమ్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ అగైన్ గో ఫర్ ఇయర్ L inverse of here ఒకటి లీనియర్ ఉంది, రిమైనింగ్ ఒకటి క్వాడ్రాటిక్ ఉంది. చాలా సింపుల్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ లీనియర్ టర్మ్ రాస్తున్నాను. ఇయర్ ఎస్ ప్లస్ 1, లీనియర్ టర్మ్ ఎస్ ప్లస్ 1 అమ్మ. హియర్ నెక్స్ట్ వన్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఒక టర్మ్ ఇది బిట్వీన్ రైట్ ఏ నెగిటివ్. ఓకే, ఇక్కడ 1 or 2 అనేది తర్వాత డిసైడ్ చేస్తాను. రేషనలైజేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 1, ఇక్కడ రేషనలైజేషన్ ఆఫ్ ఏం రాస్తాం? ఎస్ ప్లస్ 1 ఈస్ ఎస్ మైనస్ 1 కదా, ఐదర్ ఎస్ మైనస్ 1 అయినా రాయొచ్చు ఆర్ ఇయర్ 1 మైనస్ ఎస్ అయినా రాయొచ్చు.
ఇయర్ ఐఎమ్ రైటింగ్ ఇయర్ ఎస్ మైనస్ 1 రాస్తున్నా. ఓకే, నేను ఇక్కడ 1 రాయాలి. ఫస్ట్ ఒక రీకాల్కులేషన్ చేద్దామా? రీకాల్కులేషన్ ఏంటేంటి? రీసాల్వ్ చేద్దాం మనం. ఓకే, 1 బై ఎల్సిఎం ఏమవుతుంది రెండు టర్ము? ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ దిస్ 1 కదా. Here again s square plus 1 minus s plus 1. S plus 1 into this term. Here s minus 1 kada. So we get s square plus 1 minus a plus b into a minus b form lo kellipotundi. A plus b into a minus b, s square minus a square ante 1 square kada. Denominator as it is s plus 1 into here s square plus 1 minus లోపలికి multiply చేస్తే here s square plus 1 minus s square minus into minus ఏమవుతుంది plus 1 square divided by denominator as it plus s square minus s square get cancel, remain numerator extra term ఏమొస్తుంది ఇక్కడ 1 plus 1 2 by s plus 1 into here s square plus 1 వస్తుంది. అంటే ఎక్స్ట్రా అనేది 2 వస్తుంది, బట్ న్యూమరేటర్ ఏముంది ఇక్కడ మనకి? న్యూమరేటర్ ఓన్లీ 1 ఉంది, కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 వచ్చింది. ఈ 2 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? డివైడింగ్ బై 2 చేయాలి అంతే. ఇట్ వాజ్ వెరీ సింపుల్. Here L inverse of 1 by this 2 we can write anywhere. Here I'm writing here 1 by 2 in the before L inverse. So 1 by s plus 1 minus s minus 1 name రాస్తున్నాను s square plus 1. Next minus 1 by s square plus 1. Okay, next again 1 by 2. Here L inverse of 1 by s plus 1 minus s by s square plus 1 minus into minus plus 1 by here s square plus 1. So here 1 by 2 L inverse each and every term కి apply చేద్దాం. L inverse of this one, again L inverse of this one also. This is equal to e to the power of minus 1 into t minus s by s square plus 1 అంటే 1 square రాయొచ్చు కదా. ఇది ఏమవుతుంది? cos 1 into t. So this one is equal to what? 1 square. Here a by s square plus a square sin at. A అంటే 1 into t by 1. ఓకేనా 1. దిస్ ఇస్ ద వే. ఒక ప్రాబ్లం మిస్ అయింది ప్రీవియస్, ఈ ప్రాబ్లం. ఓకే, నా ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 3 ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. మళ్ళీ 3 ట్రాన్స్ఫార్మ్స్ కూడా ఎలా ఉన్నాయి? క్వాడ్రాటిక్ ఫామ్లోనే ఉన్నాయి. ఓకే, మనం బేసిక్ వెళ్ళాలి అంటే బేసిక్ మెథడ్, జనరల్ మెథడ్కి వెళ్ళాలంటే ఏఎస్ ప్లస్ బి బై ఏఎస్ ప్లస్ బి బై ఫస్ట్ టర్మ్, సిఎస్ ప్లస్ డి బై సెకండ్ టర్మ్, ఈఎస్ ప్లస్ ఎఫ్ ఏబిసిడి ఈఎఫ్ ప్లస్ ఎఫ్ బై థర్డ్ టర్మ్ చేయాలి. ఓకే, నా క్యాల్కులేషన్ ఇస్ వర్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో దీనికోసం ఏం చేస్తున్నా? ప్రీవియస్ మెథడే కదా, క్వాడ్రాటిక్ ఉంది, టైప్ 2 ప్రాబ్లం కదా. ఓకే, టైప్ ఏం చేయాలి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్ షుడ్ బి ఓన్లీ 1. ఎస్ఏ ఉండని ఎస్ స్క్వేర్ ఉండని, అది 1 ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఎస్ ఆఫ్ 1 బై ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, నా సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ క్వాడ్రాటిక్ ఫామ్ ఉంది కదా, డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఫామ్లో ఉన్నప్పుడు మనం 2 ట్రాన్స్ఫార్మ్స్కి మాత్రమే ఈ షార్ట్ కట్ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఓకేనా, సో అందుకని ఇందులో నుంచి ఏదో ఒక టర్మ్ నేను బిఫోర్ రాస్తున్నాను. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ 1 బై ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, సో ఈ 2 ట్రాన్స్ఫార్మ్స్కి ఏం చేస్తాను? ప్రీవియస్ ఏదైతే లాజిక్ అప్లై చేశానో సేమ్ లాజిక్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఇయర్ ఆల్సో. ఎస్ బై ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ హైయెస్ట్ కాన్స్టెంట్ మైనస్ లోయెస్ట్ కాన్స్టెంట్. సో 1 బై 25 minus 9 ఆఫ్ లోయెస్ట్ కాన్స్టెంట్తో ఎండ్ అయిపోయిందా? రైట్ ద లోయెస్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇన్ ద డినామినేటర్. సో రైట్ ఇయర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 minus, so next remaining term here s square plus 25. Clear? 25 minus 9 16, right? This 16 is constant, right? So I'm writing before L inverse. Again here L inverse of s by here s square plus 1 of 1 by here s square plus 9 minus 1 by s square plus 25. Okay, now we can multiply s square plus 1 ఉంది కదా, అది ఇక్కడికి దీంతో మల్టిప్లై చేస్తాను, నెక్స్ట్ టర్మ్తో కూడా మల్టిప్లై చేస్తాను. ఓకే, here 1 by
1 by 16 of S of, sorry, I'm forgetting writing L inverse here, S of before term S by S square plus 1, right? Now here S by, sorry, should not write S in the, already we have written S there. Right. 1 here 1 by S square plus 9, 1 by S square plus 9, okay, into before term ఏముంది S square plus 1. Here S square plus 1 minus 1 by S square plus 25, okay, into here S square plus 1, okay. Now here 1 by 16 of here L inverse of S into same again, right? Highest constant minus lowest constant. Highest constant is 9. Lowest constant term is here 1 minus 1. Ah, here first write the lowest constant term here. S square plus 1. ఈ టర్మ్ అయిపోయింది మైనస్ పెట్టాలి 1 బై రిమైండర్ ఏముంది S square plus 9 ఉంది. షుడ్ నాట్ బి ప్యానిక్, okay, as it is minus minus highest constant minus lowest constant, so 1 by 25 minus 1, open the bracket. Lowest constant ఏముంది 1 by S square plus 1 minus 1 by here S square plus 25. Clear? Now ఇక్కడ ఏంది 1 by 16 సింగిల్ టర్మ్ లో కన్వర్ట్ అయిపోయింది. ఈ s ని మల్టిప్లై చేద్దాం, ఓకే. L inverse of 1 by 8, 1 by 8 of here s by s square plus 1 minus s by s square plus 9, okay. Next again minus 1 by 24, 1 by 24 of s by s square plus 1 minus s by here s square plus 25, okay. Remaining here 1 by 16, 1 by 16 entire common kada, yes. L inverse of, I'm going to write here L inverse to each and every term. L inverse of this term, L inverse of this one, and the remaining ఈ టర్మ్స్ కూడా L inverse అప్లై చేద్దాం. ఇక్కడ 1 by 8 ఉంది కదా, రైట్, యాజ్ ఇట్ ఈస్ హియర్ 1 by 8, 1 by 8 ఆఫ్ L inverse of s by s square plus 1, 1 square రాస్తున్నాను, మైనస్ here L inverse of s by s square plus 9. Clear? Next bracket again minus 1 by 24 of L inverse of first term, L inverse of here s by s square plus 1, next minus L inverse of s by here s square plus 25. So we know very well about it. 1 square ఇక్కడ 9 ఏమని రాయొచ్చు మనం 3 square రాయొచ్చు కదా ఈజీగా. Because of the space constraint I'm writing directly here itself 1 square. Here 5 25 నేను 5 square రాయొచ్చు కదా, క్లియర్. s by remaining అంతే as it is, so 1 by 16 of 1 by 8 of s by s square plus a square cos 1 into t minus s by s square plus t square cos 3t. Next again minus 1 by 24 of s by s square plus 1 square cos 1 into t. Next minus this one is equal to what, cos 5t, okay. రియల్గా మీకు ఇది అర్థమైనట్లయితే సో యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఏదైనా ప్రాబ్లం డిఫికల్ట్గా అనిపించినట్లయితే నాకు అది కామెంట్ రూపంలో పెట్టండి, ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.